అవ్వలేకపోయాం? ఎవరైనా సిఫార్సు చేస్తే కదా మన ఎమ్మెల్యే అవ్వలేకపోయాం? మీరు మాట్లాడేది పార్టీలో ఆయన ఒక్కడే మిగిలిపోతారు, సింగిల్ గా వస్తారు, సింగిల్ గా లక్ష్మణరావు గారు మీరు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. వినండి లక్ష్మణ్, మీరు వినాలా? విశాఖ గారు మీకు ఎందుకు అంత నొప్పి వస్తుంది? మీకు అర్థం కావట్లా? మీకు ఎందుకు అంత బాధ? మీకు ఎందుకు అంత నొప్పి, అంత బాధ ఎందుకు వస్తుంది మీకు? అట్లా మీరు మాట్లాడినప్పుడు, మీరు అన్నప్పుడల్లా నేను సైలెంట్ గా ఉన్నా. నేను మాట్లాడినప్పుడు మీకు ఎందుకు అంత నొప్పి వస్తుంది? ఎందుకు అంత నొప్పి వస్తుంది అన్న? పవన్ కళ్యాణ్ మీరు ఇంటర్నేషనల్ ఆ స్థాయి నాకు ఏ నాయకులమ్మా? పవన్ కళ్యాణ్ ఏ నాయకులు అన్నా? ఒంటరిగా పోటీ చేయమని దమ్ముంటే రాజీనామా చేసి, నిజంగా మీ దమ్ముంటే పవన్ కళ్యాణ్ ని పిఠాపురానికి ఇప్పుడు రాజీనామా చేసి అదే పిఠాపురం నుంచి ఇప్పుడు పోటీ చేయమనండి. నిజంగా పవన్ కళ్యాణ్ మొలతాడు కట్టుకుంటే, పవన్ కళ్యాణ్ మొలతాడు కట్టుకుంటే ఇప్పుడు రాజకీయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి అదే పిఠాపురం నుంచి పోటీ చేయమని ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడతారన్నా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేయమని చెప్పి నాయకులే ఉండట్లేదు కదా, జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో పోటీ చేయమని చెప్పండి. ఇప్పుడు మీరు ఇద్దరు ముగ్గురు కలవకపోతే మనకు అవ్వదు. ఇద్దరు ముగ్గురు ఆ పార్టీని మనకు కాకపోతే మనం ఎమ్మెల్యేగా కలలేము. అదే మన సాధన, అదే మన బతుకు, అదే మన పార్టీ. అదే దానికి మనం ఎలివేషన్ లో కేజీఎఫ్ పుష్ప ప్రిపేర్ అని చెప్పి హీరోలకు ఇచ్చినట్టు ఎలివేషన్ లో ఎందుకమ్మా? ఎలివేషన్ లో లక్ష్మణరావు గారు, ఏం చేశారమ్మా? ఎలివేషన్ లక్ష్మణరావు గారు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఎలక్షన్లు అనేవి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, సుజాత్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. లక్ష్మణరావు గారు, ఎలక్షన్లు అనేవి ప్రజలు యొక్క ఆస్తులతో, ప్రజల యొక్క డబ్బులతో నడపబడుతుంది. మాట్లాడితే మీరు ఒకసారి నేను ఒకసారి అంటే రిజైన్ చేసి ఎలక్షన్లకు వెళ్ళటం అంటే ప్రజాస్వామ్యం దుర్వినియోగం అవుతుంది. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, ఆ తీర్పును గౌరవించి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు స్టామినా ఏంటో ఆ రకంగా అప్పుడు పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ ఒకటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కడప వదిలేసి ఎక్కడైనా తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేసి గెలుస్తారా, ఓడిపోతారా ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని చెప్పడానికి మనం ఎవరు? ఇప్పుడు ఏదైతే గతంలో ప్రభుత్వంలో అక్రమాలు జరిగినాయి అన్నారో దానికి సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడండి, లేదంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేయలేకపోతుంది దీని గురించి మాట్లాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మళ్ళీ పోటీ చేసి గెలుస్తారా, కడప వదిలేసి వచ్చి తూర్పుగోదావరిలో గెలవగల సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా, ఇవన్నీ మనకు ఎందుకు చెప్పండి? కాదంటారా అవునంటారా? లక్ష్మణరావు గారు ప్లీజ్. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? ఎస్ ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మణరావు గారు, నేను అనేది ఏంటంటే ఈ రోజున ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రజలకి అనుకూలంగా ఉండాలని ఎవరు ప్రజా తీర్పుకి అనుకూలంగానే ఉంటారు, వ్యతిరేకంగా కాదు. మనము పెద్ద మాట్లాడేటప్పుడు, పెద్ద ఎలివేషన్లు ఇచ్చేటప్పుడు మనం ఏంటి ఈ రోజున టీడీపీ బీజేపీని చూస్తే మీరు భుజాల్లో తడుపుకోవడం కాదు. మన స్థాయి ఏంటి? గ్రౌండ్ లెవెల్లో మనం ఎంతవరకు మన ఓటింగ్ ఉంది, ప్రజలు ఎంతవరకు మనల్ని నమ్ముతూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు ఇక్కడ చూస్తే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉంటుండగానే, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో భాగస్వామి అవుతుండగానే అమ్మఒడి మేము ఇవ్వలేమని చెప్పుకున్నారు. సిగ్గుసేరు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేడా, అడగలేడా? ఎందుకు ఇవ్వలేడు? చెప్పలేకపోయాడు. ఎందుకు చెప్పలే? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము ఏమో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇస్తామంటే సంవత్సరం అన్నారంటే 2 సంవత్సరాలు మీరు తల్లికి 100 ఎవరని మీరు ఒప్పుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, ఈ సంవత్సరం అయిపోద్ది, రేపు జూన్ నెలలో వస్తారు 6 నెలలు. అంటే ఈ 2 సంవత్సరాలు కూడా మీరు అమ్మ తల్లికి 100 ఎగ్గొట్టినట్టు కదా, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినట్టే కదా, రైతు భరోసా ఎగ్గొట్టినట్టే కదా. మీరు 45 సంవత్సరాలు ఏదైతే మరి పెన్షన్ ఇస్తూ ఉన్నారో బీసీలకి ఎగ్గొట్టినట్టే కదా, ఉచిత బస్సు ఎగ్గొట్టినట్టే కదా, ఉచిత సిలిండర్ ఎగ్గొట్టినట్టే కదా, మీరు ఇచ్చిన హామీలు పూర్ టు రిచ్ ఎగ్గొట్టినట్టే కదా. ఇప్పుడు ఒకటి లక్ష్మణరావు గారు మీరు ప్రభుత్వం, లక్ష్మణరావు గారు ప్రభుత్వం ఫామ్ చేయాలి. లక్ష్మణరావు గారు ఒక మాట వినాలి, మీరు క్వశ్చన్